సోదరీమణులకందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారులారా, గడిచిన దినమున యాకోబు గారు తన మామ అయినటువంటి లాభాను యొక్క దృక్పథాన్ని బట్టి, లాభాను కుమారులు మాట్లాడుకున్నటువంటి మాటలను బట్టి అక్కడ మనసు లేక స్వదేశమునకు బంధువుల యొద్దకి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం కలిగి తన మనసులోని మాటలను తన భార్యలను పిలిపించుకొని చెప్పడం జరిగింది. అప్పుడు భార్యలు కూడా, అవును, మా తండ్రి మమ్మలను పరాయి పిల్లలనుగా చూస్తున్నాడు, మాకు మా పిల్లలకి చెందవలసినటువంటి ఆస్తిని చెందకుండా చేస్తున్నాడు, గనుక నీ మనసునకు ఏదైతే అనిపించిందో అలాగనే మనము వెళుదాము అని చెప్పి భార్యలు చెప్పడం జరిగింది. ఆ మాటలే ఆదికాండము 31వ అధ్యాయం 14వ వచనం నుండి మళ్ళీ ఒకసారి చదువుకోగలిగితే, అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి, అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా, అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యము బొత్తుగా తినివేసెను, దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసినదంతయు మాదియు మా పిల్లలదియు అయి ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయుమని అతనికి ఉత్తరమియ్యగా, యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయెను. లాభాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళియుండగా రాహేలు తన తండ్రి ఇంట ఉన్న గృహదేవతలను దొంగిలెను. యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాభానుకు తెలియచేయకపోవటం వలన అతన్ని మోసపుచ్చినవాడాయను. ప్రియ దేవుని వారలారా, ఎప్పుడైతే తాను తన యొక్క ఆలోచనని భార్యలకు పంచుకున్నాడో భార్యలు కూడా దానికి సమ్మతించటం జరిగింది. తదనంతరము వారిని గాడిదల మీద కూర్చుండబెట్టుకొని తన కుమారులను భార్యలను ఒంటెల మీద ఎక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు వెళ్ళటకు సిద్ధపడి పశువులన్నిటినీ సంపాదించిన సంపద యావత్తును ఆ ఆస్తి యావత్తును తీసుకొని పోయాను. అలా తనకు కలిగినదంతయు తీసుకొని తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళుచున్నాడు. అయితే ఆ సమయానికి లాభాను తనకు చెందిన మందల యొక్క గొర్రెలు ఏవైతే ఉంటాయో వాటి బొచ్చును కత్తిరిస్తున్నటువంటి వేళ అది. అలా బొచ్చును కత్తిరించుటకై కత్తిరిస్తున్నటువంటి వేళ ఆ గొర్రెల మందల యొద్దకి లాబాను వెళ్ళాడు.
ఇదే అదనుగా అని భావించి రాహేలు గృహములోనికి వెళ్ళి అప్పటి వరకు వారు గృహదేవత అని దేనినైతే కలిగి ఉన్నారో లేదా కొలుస్తూ ఉన్నారో ఆ దేవతకు సంబంధించినటువంటి ప్రతిమను దొంగిలించింది. అంటే తండ్రికి తల్లికి ఇంకా మిగిలినటువంటి వాళ్ళెవరికి తోబుట్టువులకి చెప్పకుండా అది తీసుకునేను. ఇకపోతే యాకోబు ఒక విధంగా మామకు చెప్పకుండా వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అలా చెప్పకుండా కుటుంబాన్ని, అంటే తన భార్యలను పిల్లలని, తనకు కలిగినటువంటి పశు సంపదని, ఇంకా మిగిలినటువంటి ఐశ్వర్యాన్ని అంతటిని తీసుకొని పారిపోయాడు. ఇలా పారిపోవటం మూలంగా, అంటే చెప్పకుండా వెళ్ళటం మూలంగా తన మామని మోసపుచ్చినవాడాయను అని అంటున్నాడు. వాస్తవానికి మామూలుగా చూస్తేనైతే చెప్పి వెళ్ళాలి, మనకు కూడా అనిపిస్తున్నటువంటి విషయం, చెప్పి వెళ్ళాలి. చెప్పకుండా వెళ్ళాడు. చెప్పకుండా వెళ్ళాడు అని అంటే వెళ్ళనీయడు అనేటువంటి ఆలోచన ఉండాలి, లేదా ఈ గొర్రెలను గురించినటువంటి గొడవ చేస్తాడేమో అనేటువంటి భయం కలిగి ఉండాలి. ఇంకా తనకి ఏమేమి ఆలోచనలు కలిగాయో, ఏ సమస్య ఉంటుందని తాను భావించాడో, మొత్తానికి చెప్పకుండా ఆయన బయలు వెళ్ళాడు. దాన్ని దేవుడు కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నటువంటి విషయం ఏంటంటే లాబానును మోసపుచ్చినవాడు ఆయన. అంటే యాకోబుకు జీతం ఇచ్చేటువంటి విషయంలో 10 మార్లు మార్చి లాబాను యాకోబును మోసపుచ్చాడు. అలాగే యాకోబు తన గొర్రెల మందలు పెరుగులాగున ఆ చీనారు చెట్లని, ఆ కొమ్మలని నాటి ఆ యాకోబు లాభాలను మోసపుచ్చినటువంటి వాడయ్యాడు. అదేవిధంగా చెప్పకుండా ఇప్పుడు పారిపోవటం మూలంగా ఇక్కడను మరలా మోసపుచ్చినవాడు ఆయన. అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయెనని 3వ దినమున లాబానునకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణమంతా దూరము అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను. ఇలా యాకోబు వెళ్ళిపోయాడు. గిలాదు కొండ తట్టు అభిముఖుడై వెళ్ళెను. అంటే ఆ కొండకు అభిముఖుడు అనంటే కొండకు భిన్నమైనటువంటి దారిలో, అంటే అభిముఖుడు అంటే కొండ వెనకతట్టు అవుతున్నది, దాన్ని దాటి అతడు అభిముఖం అంటే దానికి వ్యతిరేకమైనటువంటి దారిలో అతడు వెళ్ళిపోతున్నాడు. ఈ వెళ్ళిపోతున్నటువంటి విషయము 3 రోజుల తర్వాత లాబానికి తెలిసింది. లాబానుకు తెలిస్తే వెంటనే లాబాను తనకున్నటువంటి బంధువులను వెంటబెట్టుకొని యాకోబుని ఎలాగైనా కలుసుకోవాలి, ఇంకా తాను ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడో మనకు తెలియదు, అంటే తిరిగి వెనకకు తీసుకొచ్చుకోవాలి అని అనుకున్నాడా, లేకుంటే ఇన్ని మందలు ఇవి నావే, నా మూలంగానే నువ్వు ఇంత అభివృద్ధి నొందావు గనక వీటిలో నేను కొన్ని తీసుకుంటాను అనుకున్నాడా,
ఆ, అసలు ఏం చేయదలుచుకున్నాడో మనకు అక్కడ చెప్పబడలేదు. కానీ మొత్తానికి యాకోబును వెంటాడాడు. అయితే అతడు అప్పటికే 3 దినముల ప్రయాణమంత దూరం వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఈ 3 దినముల ప్రయాణమంత దూరం వెళితే యాకోబు కలుస్తాడు. అయితే ఇప్పుడు ఈ లాబాను 3 దినములు ప్రయాణం చేస్తూ ఉంటుండగా ఆ యాకోబు అక్కడే ఉండడు కదా. అతడు ఇంకా 3 దినముల ప్రయాణం దూరం ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఈ ఈ 3 + 3 అవుతాయి అన్నమాట. ఇక్కడ ఈ 3 + 3 6 దినములు. ఇప్పుడు యాకోబు కిలోమీటర్ నడిస్తే లాబాను 2 కిలోమీటర్లు నడిస్తే కానీ, అంటే ప్రయాణిస్తే కానీ యాకోబు కలిసే అవకాశము ఉండదు. కనుక వేగముతో 7 దినముల తదనంతరము యాకోబును కలుసుకోవటము జరుగుతుంది. అదే ఇక్కడ అతడు తన బంధువులను వెంట పెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను. గిలాదు కొండ మీద కలుసుకొనెను. ఇక్కడ ఈ అభిముఖము అనేటువంటి పదమును మనం గమనించాల్సినటువంటి అవసరం మళ్ళీ ఉంది. ఎందుకంటే అతని గిలాదు కొండ మీద కలుసుకున్నాడు అని అంటే ఇప్పుడు గిలాదు కొండకు ఎదురుగా ముఖము కలిగి వెలుచున్నాడు అని దాని అర్థం. అంటే గిలాదు కొండ వైపే యాకోబు వెళ్ళాడు అని. అభిముఖుడు అనంటే ఎదురెదురుగా అనేటువంటి అర్థం ఇక్కడ వస్తున్నది. ఎందుకంటే ఇక్కడ యాకోబును గిలాదు కొండ మీదనే లాబాను కలుసుకున్నాడు అని అంటే ఆ రకమైనటువంటి అర్థమే వస్తున్నది. కనుక గిలాదు కొండ మీద అతన్ని కలుసుకున్నాడు. ఆ రాత్రి స్వప్నమందు, అంటే ఈ కొండ మీదకి వెళ్ళాడు. అయితే మరి రోజుల కొద్ది ప్రయాణం కదా, అలసిపోయారు. ఒక దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. ఎవరు? లాబాను. ఈ లాబాను నిద్రపోయినప్పుడు అతనికి ఒక కల వచ్చింది. అది దేవుడు ఇచ్చినటువంటి కళ. ఆ కళలో ఏం చెప్పాడు అని అంటే, దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకొకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. కలలో చెప్పాడు, ఇదిగో నీవు చాలా ఆవేశంతో ఆవేదనతో యాకోబు యొద్దకి వచ్చావు. అయితే నేను నీకు హెచ్చరిస్తున్నది ఏంటంటే, యాకోబుతో నువ్వు గొడవ పెట్టుకోకూడదు. యాకోబుతో నువ్వు తప్పు చేశావు, ఒప్పు చేశావు, మంచి చెడు ఇలాంటివేవి మాట్లాడకూడదు, జాగ్రత్త సుమి అని చెప్పి దేవుడు హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు లాబాను 7 దినములు ఆవేశంతో పరిగెత్తుకొని వచ్చినటువంటి తన ఆవేశం అంతా ఒక్కసారిగా నీరు గారినట్టుగా అయిపోయి ఉంటుంటుంది. భయపడతాడు కదండి. రైట్. లాబాను యాకోబును కలుసుకొనెను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకొనెను. అంటే కొండ కొంచెం విశాలమైనటువంటిది ఉన్నట్టుంది. అక్కడ యాకోబు ఒక గుడారం వేసుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలాగే లాబాను కూడా గుడారం వేసుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమంతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననీయక
పిచ్చి పట్టి ఇట్లు చేసితివి. మొత్తానికి కలుసుకొని యాకోబుతో అంటున్నాడు, నీవు యాకోబు అంటున్నాడు, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, అదే లాబాను అంటున్నాడు. ఏమంటున్నాడు యాకోబుతో? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోనేలా. అంటే ఇప్పుడు మనం ఏదో యుద్ధం చేసుకున్నట్టుగా, ఇప్పుడు యుద్ధం చేసి చంపి పారిపోవచ్చున్నట్లుగా, లేదంటే నేను నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే నాకు చిక్కకుండా పారిపోతున్నట్లుగా నీవెందుకు నా కుమార్తెలను తీసుకొని నీవు పారిపోతున్నావు? నేను కానీ నా కుమారులు కానీ నా కుమార్తెలకు ముద్దు పెట్టి సాగనంపకుండా చేశావు. నాకు చెప్పినట్టయితే నేను సితారాలతోనూ వాయిద్యములతోనూ నిన్ను గౌరవప్రదంగా సాగనంపేటువంటి వాడను కదా. ఇలా నాకు చెప్పకుండా నువ్వు పారిపోయి మోసపుచ్చితివేలా అని చెప్పి యాకోబుతో అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, మీకు హాని చేయుటకు నాకు చేతనవును. లాబాను యాకోబును హెచ్చరిస్తున్నాడు. మీకు హాని చేయుటకు, 29వ వచనం, మీకు హాని చేయుటకు నాకు చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను గనుక నేను నిన్ను ముట్టలేకపోతున్నాను, నిన్ను ఏమీ అనలేకపోతున్నాను. అంటే ఈ మాట అన్నాడు అని అంటే యాకోబు డెఫినెట్గా లాబాను డెఫినెట్గా యాకోబుకు ఏదో హాని తలపెట్టేటువంటి ఆలోచనతోనే ప్రారంభమయ్యాడు. ఇక అది ఏ మేరకి ఏ రకమైనటువంటి హాని అనేటువంటి మనకు తెలియదు, కానీ మొత్తానికి ఒక ఉక్రోషంతో ఆక్రోషంతో కోపంతో వచ్చాడు. అతని మనస్సును ఎరిగినటువంటి దేవుడు నువ్వు యాకోబు విషయంలో మంచి చెడులు ఏవి ప్రస్తావించకూడదని హెచ్చరించటం మూలంగా తప్పనిసరి పరిస్థితుల్లో తను తాను నిగ్రహించుకుంటూ మాట్లాడుతున్నాడు. నిగ్రహంతో మాట్లాడిన కొన్ని తీవ్రమైనటువంటి మాటలే మాట్లాడాడు. నువ్వెందుకు ఇలా చేశావు, నన్ను మోసపుచ్చావు, నా బిడ్డలు నాకు కాకుండా తీసుకెళ్తున్నావు, నా బిడ్డలు నేను గౌరవప్రదంగా నిన్ను నా కూతుర్లని పంపించేటువంటి వాడును కదా, నువ్వెందుకు ఇలా చేశావు, పిచ్చి పట్టిన వాడిలా నువ్వెందుకు ప్రవర్తించావు అని చెప్పి తీవ్రంగానే మాట్లాడాడు, నిలదీశాడు కూడా. అయితే నిలదీసి చివరికి నిన్నేమైనా చేయగలిగేటువంటి శక్తి నాకున్నది, కానీ నిన్నటి దినమున రాత్రి కలయందు నీ తండ్రి దేవుడు నాకు నీతో మంచి చెడులు ఏం మాట్లాడకూడదని, అంటే నీ మీద నేను కోపగించుకోకూడదు, లేదంటే నాకున్నటువంటి ఆ రౌద్రంతో నీకు ఏ హాని తలపెట్టకూడదు అనేటువంటి విధానంలో దేవుడు నాకు హెచ్చరించటం మూలంగా నిన్ను ఏమి అనజాలగా పోచున్నాను అని చెప్పి అతనితో చెప్పాను. 30వ వచనం, నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము, నా దేవతలనేలా దొంగిలితివనగా. సరేనయ్యా, నీ దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేనేమి అనలేకపోతున్నాను. సరే, అంతగా నీ తండ్రి ఇంటి మీద నీకు మనస్సు పడిన ఎడల వెళ్ళు, నీ భార్యలను నీ పిల్లలని నీ గొర్రెలని నువ్వు తీసుకొని వెళ్ళు, అంత బాగానే ఉంది. కానీ నా ఇంటి ఇలవేలిపోయినటువంటి నా దేవతను నువ్వు ఎలా తీసుకెళ్తున్నావు? నీ భార్యను తీసుకెళ్ళావంటే అర్థం ఉంది, నీ కుమారులను తీసుకెళ్ళావు అంటే, నీ సంతానాన్ని తీసుకెళ్ళావంటే అర్థం ఉంది, లేదా ఇక నా సంపాదన అని ఈ గొర్రెలని పశువులని నీ పనివారిని తీసుకెళ్తున్నావు అంటే అర్థం ఉంది.
కానీ నా ఇంటి ఇలవేల్పోయినటువంటి నా దేవతను నువ్వు ఎలా దొంగిలించి తీసుకెళ్తున్నావు, దాని విషయంలో నీకున్నటువంటి హక్కు ఏంటి, నీకున్నటువంటి అధికారం ఏంటి అన్నట్టుగా లాబాను యాకోబును అడిగాడు. ఇప్పుడు ఆ ప్రతిమ విషయంలో యాకోబు చాలా విస్మయం నొంది ఉంటాడు. ఇదేంటి, నేను దొంగతనం చేయటం ఏంటి, అయినా నిజమైనటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, నా పితరుల దేవుడైన యెహోవా ప్రతిమల్లో ఉండేటువంటి వాడు కాదు. అతడు అదృశ్యుడైనటువంటి వాడు. కాకపోతే ఈ స్వప్నమందు దర్శనముల యందు నాతో మాట్లాడేటువంటి వాడు, నా తండ్రులైనటువంటి అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు, ఇస్సాకుతో మాట్లాడినటువంటి దేవుడు నాతో కూడా మాట్లాడాడు కదా. నేను ఈ పద్దనరాములకు వస్తున్నటువంటి తరుణంలో బేతేలులో నాకు దర్శనం ఇచ్చాడు కదా. తిరిగి ఈ పరిస్థితి నెలకొన్న తర్వాత నా మామకి నాకు మధ్యలో మర్యాద చెడిన తర్వాత తిరిగి నీ బంధువుల యొద్దకు వెళ్ళుము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి నాతో మాట్లాడి ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు నాకు ఉండగా నీ దేవుడిని నేనెందుకు తస్కరిస్తాను? అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ మనకు కావాలి. ఏంటి అని అంటే, ఓకే, యెహోవా దేవుడు అనేటువంటి బలమైనటువంటి విశ్వాసము యాకోబుకు ఉన్నది. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి నమ్మకము అతడికి ఉంది. నిజానికి యెహోవా యొక్క సహాయమే అందరికీ చాలు. అందరికంటే ఎవరైతే విశ్వసిస్తారో వారికి చాలు. కానీ వీళ్ళల్లో ఇతరులు ఏ దేవీ దేవతలనైతే కొలుస్తున్నారో వాళ్ళు కూడా వారికి ఆ రకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తారు అని చెప్పి పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకి, అందరికీ కాదు కానీ కొందరికి ఉంది. ఇక అదే సమయంలో అన్యులైనటువంటి వారికి, అంటే లాభాను లాంటి అన్యులకి, వాళ్ళకి ఏ రకమైనటువంటి విశ్వాసం ఉంది అని అంటే, మా దేవుడు మాకు ఉన్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించి మా యోగక్షేమాలను చూసుకుంటున్నట్లుగా వారి దేవుడు వారికి ఉంటాడు, వారి యోగక్షేమాలను చూసుకుంటూ వాళ్ళని ఆశీర్వదిస్తాడు అనేటువంటి అభిప్రాయము అన్యులకి ఉండేది. అంటే ఆలోచనలో అందరూ సరి సమానమే. అయితే ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీరు యెహోవాను విశ్వసిస్తున్నారు, యెహోవాను సేవిస్తున్నారు. ఇక లాబాను వారి కుటుంబం అన్య దేవతల్ని పూజిస్తున్నారు, సేవిస్తున్నారు. ఇప్పుడు లాబాను యొక్క భార్యల సంగతి ఏంటంటే, వీరికి ఇరువైపులా విశ్వాసం ఉంది. అంటే యెహోవా పట్ల ఆశీర్వదించువాడు అని చెప్పి విశ్వాసం ఉంది. ఇక మా ఇంటి ఇలవేల్పు కూడా మమ్మల్ని ఆశీర్వదించేటువంటి దేవత అనేటువంటి విశ్వాసము ఉంది. లాబాను కూడా అదే ఉంది. నీ దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించాడు అనేటువంటి పదము వాడాడు, ఇదివరకు మనం మాట్లాడుకున్నాం. అంటే యెహోవా పట్ల ఆయనకి విశ్వాసం ఉంది. తను ప్రతిష్ఠించుకొని దేన్నైతే పూజిస్తున్నాడో, సేవిస్తున్నాడో దాని పట్లను విశ్వాసం ఉంది. సరే, లాబాను విశ్వాసం ఎలాగున్నది అనేటువంటిది ఇక్కడ మనకు ముఖ్యం కాదు. కానీ
యాకోబు యొక్క భార్యల విశ్వాసము ఎలాగున్నది అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. అయితే వీరికి ఇరువైపుల విశ్వాసం ఉంది. యెహోవాను నమ్ముచున్నారు, అలాగే వారి గృహదేవతని వారు నమ్ముచున్నారు. అందులో భాగంగా రాహేలు ఏం చేసింది చదువుకున్నాం మనం. ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ ఫోటోని లేదా ప్రతిమని దొంగిలించి ఏదో బ్యాగులు వేసుకున్నది, ఆ సామాను సంచుల్లో పడేసింది, తెలియకుండా పట్టుకొని వచ్చింది. అయితే ఇప్పుడు లాభాన్ని ఏమనుకుంటున్నాడంటే ఆ గృహదేవత ప్రతిమని యాకోబే దొంగిలించి పట్టుకెళ్తున్నాడు అని చెప్పేసి అని అనుకున్నాడు. ఇప్పుడు యాకోబు ఏమనుకుని ఉంటాడంటే నాకేం కర్మ, నాకేం అవసరం, ఆ ప్రతిమ నాకెందుకు, నా దేవుడు నాకుండగా అని చెప్పేసి ఇతడు అనుకుంటున్నాడు. ఎందుకు దొంగిలించితివి అని చెప్పి లాభాను అడిగినందుకు 31వ వచనంలో యాకోబు నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెను తీసుకొందువేమో అనుకొని భయపడి తిని. అంటే నువ్వు పారిపోతున్నావు, ఎందుకు చెప్పకుండా పోతున్నావు అని అంటే నేను ఏ విషయంలో భయపడ్డాను అంటే నా భార్యలను నాకు కాకుండా చేస్తావేమో అని చెప్పి భయపడ్డాను. నీ కుమార్తెలను నా కుమార్తె నా దగ్గరనే ఉంటారు అని చెప్పి నువ్వెక్కడ ఉంచుకుంటావు అని చెప్పి భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు. నీవు నా యొద్ద ఉన్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనుమని లాభానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలేనని యాకోబునకు తెలియలేదు. తాను ప్రేమించేటువంటి తన భార్యే దాన్ని దొంగతనం చేసి పట్టుకొస్తున్నది అనే సంగతి యాకోబుకి తెలియదు. తనేమనుకుంటుండంటే మేమెవ్వరిమి దాన్ని పట్టుకురాలేదు. నిజంగా ఎవడైనా దొంగిలించాడేమో, కానీ ఎవడు దొంగిలించాడో నాకు తెలియదు. నీ ఇంటి పక్కనోడు దొంగిలించాడో, నీ ఊరోడు దొంగిలించాడో, నీ పనివారిలో ఎవరైనా దొంగిలించారో తెలియదు. ఒకవేళ నా పనివారిలో నా వారిలో ఎవరైనా, అంటే ఆయన ఉద్దేశంలో నేనైనా నా భార్యలైనా నా పనివారైనా ఎవరైనా దొంగిలిస్తే వెతుకు, నీ బంధువులు నా బంధువులు అందరి ముందు వెతుకు, ఎవరి యొద్ద దొరుకుతుందో వారు మరణపాత్రుడు అని అంటున్నాడు, అని చంపేద్దాం. అంటే ఈయన కాన్ఫిడెన్స్ ఏంటంటే మేమెవరిని దొంగలించలేదు అనేటువంటిది ఆయన ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెతుకుము అని చెప్పి, అంటే అంతా మా సామానంతా నీ ముందే ఉంది, ఇదిగో నీకు ఎవరి గుడారము, ఎవరి సామానుల సంచులు ఎవరివి వెతకాలి అనుకుంటావో వాటన్నిటిని వెతుకుము అని చెప్పి లాభానుతో అన్నాడు. అన్నప్పుడు లాభాను వాటిని వెతికాడు. 33వ వచనం లాభాను యాకోబు గుడారములోనికి, లేయా గుడారములోనికి, ఇద్దరి దాసీల గుడారములోనికి వెళ్ళెను. కానీ అతనికి ఏమీ దొరకలేదు. అంటే నలుగురి గుడారములు వెతికాడు, యాకోబుది, లేయాది, అలాగే ఇద్దరు దాసులది. ఆ గుడారములన్నింటినీ వెతికాడు, అందులో దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళెను. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి, అంటే ఒంటెకు సంబంధించినటువంటి సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. ఆకున్న భక్తి అంత గొప్పది. ఆ ప్రతిమ విషయంలో ఆ ప్రతిమని సామాన్ల సంచిలో పెట్టింది, ఏమీ తెలవనట్టుగా అదే సంచి మీద కూర్చున్నది. మంచి దొంగ తెలివి బాగుంది రాహేలికి. ఓకే, దాని మీద కూర్చున్నది. కూర్చున్న తర్వాత తండ్రితో అంటున్నది,
ఏమని కాగా లాబాను ఆ గుడారం అంతటను తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, ఇప్పుడు సామాను సంచి మీద కూర్చున్నది, మిగతాదంతా వెతికితే ఎక్కడ ఏం దొరుకుతుంది? దొరకదు. అయితే ఇప్పుడు సామాను సంచి మీద ఫోటో, ఆ విగ్రహం ఉన్నటువంటి సంచి మీద ఆమె కూర్చొని తన తండ్రితో అంటున్నది, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు. డాడీ, ఇక్కడ నేను ఈ సంచి మీద కూర్చున్నాను కదా, దీని మీద నుండి నేను లేవలేకపోతున్నాను. దీని మీద నుండి నేను లేవలేనందుకు నా మీద కోపపడకూడదు. ఎందుకు కూర్చున్నానంటే నేను కడగా ఉన్నానని చెప్పాను. ఏ ఆయుధం అయితే వాడకూడదో ఆ ఆయుధాన్ని వాడింది. కడగా అంటే బహిష్టు సంబంధించినటువంటి విషయం. నేను బహిష్టుతో ఉన్నాను, నేను నీరసంగా ఉన్నాను, నేను లేవలేను, దయచేసి నన్ను అర్థం చేసుకో అన్నట్టుగా తండ్రికి చెప్పింది. ఇక అలాంటి సిచ్యువేషన్లో తండ్రి నువ్వు లేవాల్సిందే అని చెప్పి అనలేడు. ఇక అలా ఆమె చెప్పినప్పుడు అతడు ఆ సంచి జోలికి వెళ్ళలేదు. అతడు ఎంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. విగ్రహము కాదు, విగ్రహాలే, విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా? నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తడివి చూసిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము, వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు అని అన్నాడు. అంటే వెతుకుము అని చెప్పి యాకోబు అన్నాడు. వెతికితే దొరకలేదు, కానీ దొంగిలించింది వాస్తవం. అది యాకోబు కాదు, తన కూతురైనటువంటి రాహేలు. అయితే దొంగిలించినటువంటి ఆ విగ్రహాలని ఒక సంచిలో వేసి దాని మీద కూర్చున్నది. ఇక ఆ విషయంలో చక్కగా ఒక అబద్ధమును అల్లింది. సరే, అది అబద్ధమా నిజమా అనేటువంటి పక్క పెడితే, బహిష్టు అనేటువంటి విషయము అబద్ధమా నిజమా అనేటువంటి విషయం పక్క పెడితే, మరీ సంచి మీద నుండి లేవలేనంత పరిస్థితి ఉండదు. ఒకవేళ లేవటం లేవగలగటం లేవలేకపోవటం అనేటువంటి విషయం పక్క పెడితే, విగ్రహములను దొంగిలించింది అనేటువంటి విషయం వాస్తవం. తండ్రి వచ్చి అడిగినప్పుడు తెచ్చానని చెప్పాలి. చెప్పలేదు అని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆమె అబద్ధం ఆడింది. అంటే రెండు తప్పులు చేసింది. ఒకటి దొంగతనం, రెండవది అబద్ధం. రెండు తప్పులు చేసింది. సరే, తండ్రి వెతకలేదు. అయితే యాకోబు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈయన పూర్తి నమ్మకం, మేమెవరిమీ తెలియదు, మాకెందుకు అవి. అయితే అనవసరంగా నా మామ నా పట్ల అనుమానపడి నన్ను తరిమి వెంబడించి నా విగ్రహములను ఎందుకు దొంగిలించావు అని చెప్పి నన్ను అడిగాడు అని కొంత యాకోబునకు అసౌకర్యం అనిపించింది. అది బాధ అనిపించింది. సరే, తరిమావు కదా, ఇప్పుడు నీకేం దొరికింది? దొరికితే తీసుకొచ్చి నా బంధువుల ముందు, నీ బంధువుల ముందు పెట్టు. అలా దొరికితే దానికి నాకు ఏ శిక్ష వేస్తావో వేదువుగా అని చెప్పి యాకోబు కూడా, అంటే ఎప్పుడైతే విగ్రహాలు దొరకలేదో యాకోబు కూడా తన యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఈ పెద్ద మనుషులే, అంటే మన బంధువులే మనకు తీర్పు తీర్చుదురు అని చెప్పి యాకోబు అన్నాడు. 38 వచ్చి, ఈ 20 ఏళ్ళు నీ ఎదుట ఉంటిని. నిన్నటి దినాన నేను నా నోటి మాటతో చెప్పాను, 20 సంవత్సరాలు యాకోబు ఆ లాభానికి ఉద్యోగం చేశాడు అని. ఓకే, ఆ మాట ఇప్పుడు యాకోబు తన నోట అంటున్నాడు. ఈ 20 ఏళ్ళు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈచుకొని పోలేదు. అంటే ప్రతి గొర్రె మేక ఫలించింది. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. అంటే నీ మందలోని పొట్టేళ్లను తీసుకొని నేను విందులు వినోదాలు చేసుకోలేదు.
దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. అంటే గొర్రెల మందలు అడవికి తీసుకెళ్ళి మేపేటువంటి తరుణంలో తోడేలో, నక్కలో, ఎలుగుబంట్లో, పులులో, సింహాలో వేటాడటం అనేటువంటిది సహజం. అలా వేటాడి ఏదైనా ఒక గొర్రె పిల్లను, పొట్టేలను ఎత్తుకుపోతే నువ్వు నన్ను అడిగేవాడివి ఏమని? మేపేటువంటి వాడు నువ్వే కాబట్టి ఆ జాగ్రత్త నువ్వే తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు నా గొర్రె పొట్టేలు పోయినందుకు, గొర్రె పిల్ల పోయినందుకు ఆ నష్టం నువ్వే భరించాలని చెప్పి అనేవాడివి. ఆ నష్టాన్ని నేనే భరించుకుంటుని. పగటి యందు దొంగిలింపబడిన దాన్ని నేను పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. అంటే ఏదైనా క్రూర మృగము ఎత్తుకెళ్ళినా, ఎవరైనా దొంగతనం చేసినా ఆ నష్టము నేనే ఇవ్వాలి అని చెప్పి నువ్వు అడిగి నా యొద్ద పుచ్చుకుంటివి. నేను ఇలాగంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. గొర్రెల కాపరుల యొక్క పరిస్థితులు మనకు తెలిసిందే. ఎండాకాలము, వానకాలము, చలికాలము, రాత్రులు, పగళ్ళు అని ఉండదు. ఏ వాతావరణమైనా సరే వాటిని విడవలసినటువంటి సమయంలో విడవాలి, తోలుకెళ్లాల్సినటువంటి చోటకి తోలుకెళ్ళాలి, మేపుకోవాలి, తీసుకురావాలి, వాటిని దొడ్డులో పెట్టాలి, మళ్ళీ వాటికి కాపలగా రాత్రంతా కాచుకోవాలి. వర్షం పడుతుంది నేను పోలేను, చలి పెడుతుంది నేను పోలేను, ఎండ బాగా కురుస్తున్నది నేను పోలేను అంటే కుదరదు. అంటే వీళ్ళు నిజంగానే ఎండకు ఎండుతారు, వానకు తడుస్తారు, చలికి వణుకుతారు. ఇక దొంగలు, ఈ క్రూర మృగాలు, ఇలాంటి బెడదలు ఏమైనా ఉన్నా కూడా తప్పనిసరిగా వాటితో ఉండాల్సిందే. ఎన్నో రకాలైనటువంటి ఆటపోట్లు ఉంటాయి దాంట్లో. అంటే ప్రకృతికి ఎదురుగా వెళుతూ ఉంటారనమాట. ఎదురుగా అంటే ఇక అది నన్ను ఏమైనా చేయని అనేటువంటి విధానంలో వెళ్తూ ఉంటారు. దాంట్లో భాగంగా చాలా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటారు. ఆ ఎదుర్కొనేటువంటి క్రమంలో క్షీణించిపోతూ ఉంటారు. ఇది నిజం కూడా. ఆ విషయాన్నే ఇక్కడ చెప్పాడు. నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. అంటే నిద్ర లేనటువంటి రాత్రులు నేను చాలా గడిపాను. కానీ యాకోబు యొక్క బలాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. 4 భార్యలను మెయింటైన్ చేశాడు, అంతమంది కుమారులను కన్నాడు, మరి ఏ రోజు మానక గొర్రెలను మేపాడు. దేవుడు అతనికి ఇచ్చినటువంటి శక్తి చాలా గొప్పది. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీ కొలువు చేసి తిని. అంటే వివరాలన్నీ డీటెయిల్డ్గా చెప్తున్నాడండి. అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చితివి. ఎందుకు మార్చాల్సి వచ్చింది? నేనేమైనా మోసం చేశానా నీకు? నేనేమైనా నీకు అన్యాయం చేశానా? నేను కష్టపడలేదా? జీతము మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు మార్చాము ఎన్నిసార్లు? ఇక అవకాశం దొరికింది కాబట్టి ఎడాపెడా వాయించేస్తున్నాడు యాకోబు, చెండాడుతాడు అనమాట. ఇక ఎందుకు మార్చావు? నా తండ్రి దేవుడు అంటే ఇస్సాకు దేవుడు, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు.
నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నాకు గొర్రెల మంద అభివృద్ధి నందించాడు. అలాగే నాకు భార్యలు పిల్లలను అనుగ్రహించాడు. ఈరోజు ఇంత సంపదతో నా కుటుంబంతో నేను నా తండ్రి ఇంటికి వెళ్ళగలిగేటువంటి కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. నా దేవుడే గనక నాకు తోడై ఉండకపోతే, రాత్రి కలలోనికి వచ్చి నిన్ను హెచ్చరించకపోయి ఉంటే నన్ను వట్టి చేతులతోనే వేసి ఉందువు. వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. ఎందుకంటే యాకోబు భయపడ్డాడు కదా, నా భార్యలను నీ కుమార్తెలను నాతో పంపించకుండా ఉందువేమో అని చెప్పి భయపడ్డాను అని అన్నాడు కదా. ఇక ఇప్పుడు తన ఊరు తన బలగం, ఇప్పుడు వాళ్ళందరూ కలిసి నీకేం లేదు పో అని చెప్పి కొట్టి తరుముతే చేసేదేముంది? కొట్టి చేతులతో రావాల్సినటువంటి పరిస్థితి. కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించానని లాబానుతో చెప్పాను. అంటే యాకోబు కష్టపడింది నిజం, అంతవరకు ఓకే. యాకోబు కష్టపడింది నిజం. ఆ కష్టానికి తగినటువంటి ఫలమును నాకు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు రాత్రి యందు నిన్ను గద్దించాను. లేకుంటేనా ఇప్పుడు నన్ను ఈ గొర్రె మందలని నా కుటుంబాన్ని తీసుకుపోనిచ్చేటువంటి వాడవు కాదు. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు. అంటే ఈ కుమారులు అంటే యాకోబు కుమారులను ఉద్దేశించి కూడా నా కుమారులు అంటున్నాడు అనమాట. అంటే నా కుమార్తెల పిల్లలు కాబట్టి అనేటువంటి ఉద్దేశంతో ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకుందము రమ్ము. అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా. అంటే యాకోబు అనుమానపడ్డట్టుగానే లాబాను తన నోట అన్నాడు. ఏమంటున్నాడంటే, నీ భార్యలు నా కుమార్తెలే, ఇదిగో ఈ పిల్లలు కూడా నా పిల్లలే, నా కుమారులే అని అంటున్నాడు. అంటే నా ఫ్యామిలీ అనేటువంటి ఉద్దేశం అనమాట ఆయనది. అసలు నీది ఏమున్నదయ్యా? నువ్వు వచ్చేటప్పుడు ఏం పట్టుకుని వచ్చావు? ఒట్టి కర్రతో వచ్చావు. కుమార్తెలు నా వాళ్ళే, ఈ పిల్లలు నావే, ఆ గొర్రెలు నావే. ఎట్లొచ్చినావో అట్లా పో, మర్యాద ఉంటుంది. ఎక్కువ తక్కువ మాట్లాడితే కాదక్కలేరు కొడతా అని కూడా అనగలడు. అరే ఆ మాట అన్నాడు అంటే ఇవి నావే, ఈ కుమార్తెలు నావారే, పిల్లలు నావారే అన్నటువంటి ఆయన గొర్రెలు నావే అన్నట్టు పెద్ద విషయం కాదు. అంటూ వెంటనే ఏమన్నాడంటే, అయినా నేనేం చేయగలను? రాత్రి నీ దేవుడు నన్ను హెచ్చరించాడే కనుక ఇక పోవయ్యా, ఆ గొర్రెలు నీయే, నా కుమార్తెలు నీవారే, ఈ పిల్లలు నీవారే, నువ్వు పో. కానీ జరిగినటువంటి ఈ సంఘటనను బట్టి జీతం మార్చావు అని అన్నావు, ఇంకేదేదో రకరకాల కోపాలు నీకున్నాయి. ఇప్పుడు ప్రతిమల విషయంలో, నిన్ను వెంబడించినటువంటి విషయంలో, నిన్ను తరిమిన విషయంలో, ఇవన్నీ నీ మనసులో పెట్టుకుంటావేమో. నీ మనసులో పెట్టుకోకు. మనమిద్దరం ఇప్పుడు సమాధాన పడదాం, రాజీ పడదాము, దీనికి ఒక నిబంధన చేసుకుందాము అని చెప్పి లాబాను యాకోబుతో ప్రతిపాదన చేశాడు. అంటే
అంటే ఒక విధంగా కాళ్ళ బేరానికి వచ్చాడు అంటే చూడండి, ఆ రకంగా సమాధాన పడుతున్నాడు. అంటే కాళ్ళేం మొక్కలేదులే కానీ సమాధాన పడుతున్నాడు. ఎందును బట్టి సమాధాన పడుతున్నాడు అంటే ఇక్కడ కేవలం మనకు కనబడుతున్నది ఏంటంటే యెహోవా యొక్క భయము వలన మాత్రమే. లేదంటే యాకోబుకు భయపడాలి లాబాను, యాకోబుకు భయపడాలి, యాకోబు బంధువులను బట్టి భయపడాల. యాకోబు బంధువులు అంటే ఎవరుంటారండి? యాకోబు వైపున ఉండేటువంటి తన భార్యలు, తన పిల్లలు, అలాగే తన పనివారు, వీరన్నమాట. వీళ్ళెవ్వరికీ లాభాను భయపడలేదు. కేవలం భయపడింది యెహోవాకు మాత్రమే. ఇక్కడ లాబాను విషయంలో యెహోవాయందు భయం ఉన్నది, యెహోవాయందు నమ్మకం ఉన్నది. కానీ లేనిది ఏంటో తెలుసా? భక్తి. డిఫరెన్స్. భయం వేరు, నమ్మకం వేరు, భక్తి వేరు. భక్తి కూడా ఉంటే బాగుండేది లాభానికి, అది లేదు. కానీ భయం ఉన్నది. ఆ భయాన్ని బట్టి నిన్నేమి చేయలేకపోతున్నాను, అయితే మనము రాజీ అంటే సమాధాన పడదాము అని చెప్పి ప్రతిపాదన చేశాడు. 44 వచనం, కావున నేనును నీవును నిబంధన చేసుకుందాము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరం ఇయ్యగా, యాకోబు ఒక రాయి తీసుకొని దాన్ని స్తంభముగా నిలవబెట్టెను. అంటే లాబాను గారు చేసిన ప్రతిపాదనకి యాకోబు గారు కూడా సరే ఒక మంచి మాట అన్నాడు కాబట్టి దానికి సమాధాన పడదాము అని చెప్పి తాను కూడా ఏం చేశాడంటే దానికి గుర్తుగా సాక్షిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక రాయిని తీసుకొని నిలబెట్టాడు. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి, అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. అంటే ఇది గుర్తుగా మనకు ఉంటుంది అని చెప్పేసి ఒక రాళ్ళ కుప్ప పేర్చారు. అక్కడనే వాళ్ళు విందు చేశారు, భోజనము చేసిరి. యాకోబే విందిచ్చాడు. లాబాను దానికి యగర్ షాహాదూత అను పేరు పెట్టాను. యగర్ షాహాదూత అనగా కింద సాక్షి కుప్ప. అంటే ఈ కుప్పే మనకు సాక్షి. దేనికి? ఈ గొర్రెల విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ ఇక నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రాకూడదు అని మనం ఒక ఉడంబడిక చేసుకున్నాము అనేటువంటి దానికి గుర్తు ఈ రాళ్ళ కుప్పే అని అన్నాడు. ఆ రోజుల్లో సువిశాలమైనటువంటి భూములు, మైదానాలు, జనాభా తక్కువ కాబట్టి వీరు వేసిన రాళ్ళ కుప్ప ఎక్కడేసింది అక్కడ ఉంటుంది. అదే ఈ రోజుల్లో అయితే రాత్రి అంటే పగలేస్తే రాత్రి మాయం అవుతాయి. ఎందుకంటే స్థలం పరిస్థితి అలాగుంది, భూమి యొక్క విలువ అలాగుండింది. ఎందుకంటే జనులు ఎక్కువైపోయారు, స్థలం తక్కువైపోయింది. ఎంత దొరికితే అంత ఆక్రమించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఆ రాళ్ళ కుప్పను సాక్షిగా పెట్టుకున్నారు. లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను, కాబట్టి దానికి గలేదను పేరు పెట్టాను. అంటే యాకోబు తనదైనటువంటి విధానంలో తానొక పేరు పెట్టాడు, షహాదూత అని. అదే కుప్పకు లాబాను పేరు పెట్టాడు. ఆయన ఏం పేరు పెట్టాడంటే గలేదను పేరు పెట్టాడు. ఒకే కుప్పకు 2 పేర్లు పెట్టబడ్డాయి. మరియు మనము ఒకరికి ఒకరము దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టాను. మిస్పా అనేటువంటి మరొక పేరు కూడా పెట్టారు. దేన్ని బట్టి అంటే నీకును నాకును మధ్య జరుగుచున్న దాన్ని దేవుడు కనిపెట్టును. అంటే నీ విషయంలో నా విషయంలో దేవుడు కనిపెట్టి న్యాయం తీర్చును అనేటువంటి విధానంలో అర్థం వచ్చేటువంటి విధంగా మిస్పా అనేటువంటి పేరు పెట్టాడు. అంతటా లాబాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను
తండ్రి ప్రేమ మళ్ళీ కుమార్తెల మీద కలిగింది. ఏమంటున్నాడు? నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకునినను, చూడుము మన యొద్ద ఎవరును లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. ఒక తండ్రిగా మాత్రం ఇక్కడ ఒక మంచి మాట చెప్పాడు. నా బిడ్డల్ని బాధ పెట్టకూడదు, అలాగే వేరొకరిని వివాహము చేసుకోకూడదు, అంటే వాళ్ళని బాగా చూసుకోవాలి. మరి అంత దూరం పంపిస్తున్నాను, ఒకవేళ నువ్వు ఏమైనా నా పిల్లలను ఇబ్బంది పెట్టినట్లయితే దేవుడు మనకు సాక్షి, దేవుడు న్యాయం తీరుస్తాడు అని లాబాను యాకోబుతో అనటం జరిగింది. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభము చూడుము, ఈ కుప్ప చూడుము, హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చును అని చెప్పాను. ఇక్కడ ఒక విషయం మనకు ఈ 51, 52 వచనాలకు వచ్చేసరికి ఒక అదనపు సమాచారం, అంటే మరొక అర్థము వచ్చే విధంగా మనకు తెలియబడుతున్నది. ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక రాయి నిలబెట్టి అక్కడ రాళ్ళకుప్ప వేసి యాకోబు షాహదూత అని దానికి పేరు పెట్టాడు కదా. యాకోబు ఒక రాళ్ళకుప్పని పెట్టించి దానికి ఒక పేరు పెట్టినట్టుగానే గలేదు కూడా ఇండిపెండెంట్గా తాను మరొక స్తంభాన్ని నాటి మరొక రాళ్ళకుప్ప వేసి దానికి గలేదను పేరు పెట్టినట్టుగా మనకు కనబడుతున్నది. ఇందాక మనం ఒక కుప్పకే 2 పేర్లు, తనదైన భాషలో తానొక పేరు, ఈయనదైనటువంటి భాషలో ఈయన ఉద్దేశంలో ఈయనొక పేరు పెట్టాడు అన్నట్టుగా అనుకున్నాం. కానీ 51, 52లో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నిలిపిన అని అంటున్నాడు. యాక్చువల్గా అక్కడ మనం మీది వచనాల్లో చూసింది యాకోబు నిలబెట్టాడు కదా, యాకోబు నిలబెట్టాడు. అంటే యాకోబు నిలబెట్టింది వేరు, లాబాను నిలబెట్టింది వేరు. అంటే ఇప్పుడు 2 స్తంభాలు, 2 రాళ్ళ కుప్పలు అన్నమాట, 2 పేర్లు. ఇవి మనకు సాక్షిగా ఉంటాయి అని అన్నాడు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం అండి. ఇక 53వ వచనంలో ఏమంటుండంటే, అబ్రహాము దేవుడు ఎవరు? యెహోవా. నాహోరు దేవుడు ఎవరు? పేరు చెప్పలేదు కానీ ఆయన ఒక సెకండ్ పర్సన్. ఓకే, ఇప్పుడు నాహోర్ అంటే ఎవరు? లాబాను తాత. అంటే అబ్రహాము దేవుడు అంటే నీ దేవుడు అని యాకోబుతో అన్నట్టు, నాహోరు దేవుడు అంటే నా దేవుడు అని చెప్పినట్టు, లాబాను యొక్క దేవుడు అన్నమాట. ఇక వారి పితరుల దేవుడు అంటే తెరహు దేవుడు. అంటే ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు వీళ్ళు విగ్రహారాధన చేసేవారని చెప్పబడింది కదా, ఆ దేవుడు అన్నమాట. అంటే 3 దేవుళ్ళని తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ లాబాను. తీసుకొచ్చి పెట్టడం చాలా తేలికండి, కానీ ఆ దేవుడు వారి ఇద్దరికి రావటమే కష్టం. ఇది తేడా. ఓకే, అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. సరే, తనకున్నటువంటి పరిజ్ఞానంతో తాను ఇక్కడ మాత్రం యెహోవా భయం వలన, నాహోరు దేవుడి భయం వలన కాదు, తెరహు దేవుడి భయం వలన కాదు, యెహోవా భయం వలన యాకోబుతో సామరస్యంగా
చాలా మర్యాదగా, చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఓకే, అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశాను. ఎస్, నా దేవుడని యెహోవా తోడని ప్రమాణము చేశాడు. నీకు నాకు మధ్యలో ఈ కుప్పలు సాక్షిగా ఉంటాయి, నీ కుమార్తెను నేను బాగా చూసుకుంటాను, అందులో అనుమానం ఏమీ లేదు, నేను మాట తప్పినట్టయితే దేవుడు నాకు న్యాయం తీర్చును గాక అని చెప్పి చెప్తున్నాడు. 54 వచనం. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలవగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయెను. మొత్తానికి లాబాను యాకోబులు అలా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇక సమాధాన పడ్డారు. యాకోబు విందు ఇచ్చాడు, విందు భోజనము హారగించారు. ఇక లాబాను యాకోబు కుటుంబం యొద్ద సెలవు తీసుకుంటూ పెద్ద కుమార్తెను ముద్దు పెట్టుకున్నాడు. ఆ దేవతలను దొంగిలించారు అని చెప్పి ఏ ప్రతిమలను బట్టి ఊగిపోయాడో ఆ దేవతల్ని, ఆ ప్రతిమలని దొంగిలించినటువంటి రాహేలును కూడా ముద్దు పెట్టుకున్నాడు. బిడ్డ జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, మంచిగా ఉండుల్లి, అక్కచెల్లెలు గొడవ పడకండి అని చెప్పి తన శైలిలో ఆయన ఏం చెప్పి ఉంటాడు, మొత్తానికి మంచి మాటలు చెప్పాడు. ముద్దు పెట్టుకొని వారిని దీవించాడట కూడా. ఏమని దీవించాడు, ఏమని దీవించి ఉంటాడు, మీరు మీ కుటుంబంతో ఆయుర ఆరోగ్యములతో సుఖ సంతోషాలతో కలకాలం వర్ధిల్లుదురుగాక, లైక్ దట్ దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. ఆ రకంగా లాభానికి యాకోబుకి ఉన్నటువంటి వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ చిన్నపాటి ఆ గొడవ ఏదైతే ఉందో అది సమసిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఈ 20 సంవత్సరాల అనుబంధం, 20 సంవత్సరాలు కలిసే జీవించారు కదా ఒక కుటుంబంగా. అలా 20 సంవత్సరాలు కలిసి సాగినటువంటి ఆ బంధుత్వము ఆ రోజు ఎడబాసింది. లాబాను ఊర తన ఇంట తానున్నాడు, యాకోబు తన ఇంటికి తన తండ్రి ఇంటికి తాను వెళ్ళటం అనేది జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, యాకోబుకి గొర్రెల మందలున్నాయి, మేకల మందలున్నాయి విస్తారంగా, అలాగే ఒంటెలు ఉన్నాయి, మందలే, అలాగే పశువులు అంటే గోవులు, ఎద్దులు అని అంటాం కదా, అవి ఉన్నాయి. రకరకాలైనటువంటి ఎన్ని రకాలైనటువంటి పశు సంపద ఉంటుందో అన్ని రకాల పశు సంపద ఉంది. గాడిదలు ఉన్నాయి, వాటిని కాచేటువంటి కాపరులు ఉన్నారు తనకి, ఇంక ఇతరతరమైనటువంటి సర్వీస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకసారి ఊహ, ఎంత ఐశ్వర్యవంతుడు ఇప్పుడు యాకోబు. ఒంటి కర్రతో వెళ్ళాడు అంటా ఉంటాం కదా, కట్టుబట్టలతో నా ఇంట నుండి వచ్చి ఈరోజు ఇంత స్టేటస్లో నేనున్నాను, ఇంత ఆస్తి నేను సంపాదించాను చెప్తా ఉంటారు కొంతమంది. యాకోబు ఇప్పుడు గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు, ఒంటి కర్రతో వెళ్ళి గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు. గల కారణం ఏంటంటే ఆయన సేవిస్తున్నటువంటి దేవుడు అతన్ని అంతగా దీవించాడు. ఏమండి, యాకోబు ఐశ్వర్యంతో పోలిస్తే, అంటే దయచేసి అపార్థం చేసుకోకూడదు, ఇప్పుడు మనం రకరకాల పనులు చేస్తున్నాం, ఇప్పుడు మీలో రకరకాల పనులు చేస్తున్నారు. ఇందులో సుధా టీచర్గా చేస్తున్నది, నయోమి అమ్మగారు టీచర్గా చేస్తున్నది, అండ్ చిరంజీవి కంపెనీలో చేస్తున్నాడు, జోసెఫ్ ఒక పని చేస్తున్నాడు, లక్ష్మణ్ ఒక పని చేస్తున్నాడు, అలాగే
జార్జ్ గారు టీచర్గా చేస్తున్నారు. ఆ, మ్, యాకోబు ఒక ఉద్యోగం చేసేవాడు అప్పుడు. ఇప్పుడు మీ అందరిలో ఎవరు ఆస్తిపరులు? గొర్రెని కాసిన ఆయన, టీచర్ జాబ్ చేసిన ఆయన. గొర్రెలను కాసిన ఆయన అంటే అందుకే మిమ్మల్ని అపార్థం చేసుకోవద్దన్నాను. మీ ప్రొఫెషన్ మీది, దేవుడు మీకు ఇచ్చేటువంటి కృప మీకు ఇస్తాడు, మీకు ఇచ్చేటువంటి ధన్యత మీకు ఇస్తాడు. అన్నిటికంటే మిన్నగా మనకు ఐశ్వర్యం ఏంటి అని అంటే యెహోవాయే మనకు ఐశ్వర్యం. ఓకే, దేవుడే మనకు సమస్తం. సింపుల్. పౌలుతో అన్నాడు కదా, నా కృప నీకున్నది చాలురా అని అన్నాడు. ఆ కృప మనకుంటే చాలు, మనం సర్వైవ్ అవుతాం, అందులో డౌట్ ఏం లేదు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. మొత్తానికి యాకోబు అలా ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు లాభానికి యాకోబుకి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి ఆ గొడవ ఏదైతే ఉంటుందో అది సమసిపోయింది. ఇది సమసిపోయింది. కానీ అన్నతో గొడవపడి వచ్చాడు కదా, అన్నతో గొడవపడి వచ్చాడు, అది మాత్రం అలాగే ఉండింది. దాని విషయంలో ఏం జరిగింది అనేటువంటి విషయము రేపటి దినం మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మహోన్నతుడా, మీ పాదముల కొందనాలు చెల్లిస్తూ ఉన్న మా పరమ తండ్రి, ఇదిగో మీ మాటలు నేను ధ్యానించాం. విన్న మాటలు నా జీవితాలకి అనుభవ పాఠాలుగా ఉండలాగున కృప చూపించండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం అయ్యా. మాకు కావలసినటువంటి మేలులని మాకు దయచేయండి, ఆత్మీయంగా, శారీరకంగా. ఇక మీ పిల్లల్ని, వారి కుటుంబ సభ్యులని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావాల్సిన సమృద్ధిని దయచేయండి అయ్యా. అనుదిన పనులలో మీరు తోడై ఉండండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియ కుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపా రక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ, దేవుడు నాకు తోడై ఉంటే చాలు, ఆ దేవుని ఆజ్ఞను నేను పాటిస్తాను, దేవుని కృపకు పాత్రులుగా ఉంటాను అని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును గాక.